హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్ బుర్జీ కోసం మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేది చిట్లిన తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్స్ 4 వేసుకున్నానండి, బేబీ కట్ చేసుకొని. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు అనేది మంచిగా రోస్ట్ అవ్వాలండి. ఇది రోస్ట్ అవ్వలేదంటే పచ్చిగా ఉన్నట్లయితే ఎగ్ బుర్జీకి టేస్ట్ బాగుండదు. సో ఆనియన్స్ కరివేపాకు అనేది మంచిగా రోస్ట్ అయ్యేదాకా మనం రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి తొందరగా రోస్ట్ అవుతాయి. ప్లస్ ఆనియన్స్కి కానీ సాల్ట్ టేస్ట్ అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ అండ్ మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మనం ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కెమికల్ ఫ్రీ కూడా ప్రోడక్ట్స్ అనేవి. సో మ్యాక్సిమం మేము అయినంత వరకు హోమ్ ఫుడ్కే ప్రిపేర్ చేస్తామండి. ఇంట్లో తయారు చేసి వేసుకున్న ఐటమ్సే చాలా బాగుంటాయి, ఇంకా మంచి టేస్ట్ కానీ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా రోస్ట్ అయిందండి, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 డజన్ కోడిగుడ్లను యాడ్ చేసుకుంటా ఉన్నాను. సో ఒక్కొక్కటిగా మనం కట్ చేసి పగలగొట్టి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ టోటల్ 6 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ దోశకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం అన్ని ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి దీనిని, లేదంటే కింద అడుగంటిపోయి మాడిపోతుంది. సో ఎగ్స్ వేసిన తర్వాత కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఎగ్స్ ఫుల్ పెనంకి అంటుకొని వెళ్ళిపోతాయి. మనం ఫ్రీక్వెంట్గా ఇలా కలుపుతూనే ఉండాలండి, అప్పుడే ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్స్ అనేది ఇలా మంచిగా కాలుతుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి. ధనియా పొడి యాడ్ చేసినట్లయితే ఫ్రేగ్రెన్స్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. మీరు కానీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.